నీకు ఆపదలో ఫస్ట్ గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడే. బికాస్ హీఈస్ ఆల్వేస్ ప్రెసెంట్. దేవునికి మనం ఫోన్ చేస్తే, దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం కానీ, ఆయన ఫోన్కి బిజీ టోన్ రావడం కానీ, కొంచెం పనిలో ఉన్నానమ్మా, కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నానమ్మా, తర్వాత ప్రార్థన చేయి, తర్వాత పిలువు, తర్వాత నిన్ను అటెండ్ అవుతాను, తర్వాత పట్టించుకుంటానని దేవుడు ఎప్పుడూ చెప్పడు. ఎందుకంటే ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. సో యోబు భక్తుని శ్రమానుభవము గుండా యోబు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, స్నేహితులు ఎంతమంది ఉన్నా, బంధువులు ఎంతమంది ఉన్నా, కుటుంబీకులు ఎంతమంది ఉన్నా, తన భార్య మనకు తెలుసు. సో యోబు భక్తుని యొక్క శ్రమానుభవంలో యోబు నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే, తన స్నేహితులందరూ ఆదరణకు కర్తలు కాదు కానీ బాధకే కర్తలు. ఆదరణకర్త ఎవరంటే దేవాతి దేవుడే. హల్లెలూయా.